Boga Venkati. ఏజ్ ఎంత? 52. Yeah, this is a case of 4534 severe canal stenosis secondary to huge disc bulge with flaval hypertrophy. Show the camera. Myself, I am Dr. Ramesh Gajala. Under segmental epidural, I am standing on the patient left side. You could see that's a thecal sac, and this is the you see, this is the L5 traversing nerve root, which is exiting under the pedicle down. We've done over the top decompression, opposite side also. We've done annuloplasty of the opposite side disc. Okay, the opposite side disc we have done annuloplasty, and that's a right side L5 traversing nerve exiting under the pedicle. We've done over the top decompression. You see, this is the L5 traversing nerve root which is exiting down there. Opposite side, that's there. That's it. నమస్కారం. మా డాక్టర్ సార్ కూడా నమస్కారం సార్. నేను బాగా ప్రాబ్లంతో ఉన్నా, స్పైన్ ప్రాబ్లంతో ఒక 2-3 నెలల నుండి బాగా ప్రాబ్లం, అసలు లేవలేకపోయినా, కాళ్ళు కూడా పడిపోతాయి అనుకున్నా. ఆపరేషన్ చేసుకుంటా అంటే అందరూ చాలా మంది బెదిరించారు, కాళ్ళు రెక్కలు పడిపోతాయి, ఆపరేషన్ సక్సెస్ కాదని చాలా మంది బెదిరించారు. నేను యూట్యూబ్ ద్వారా సారు అనుష హాస్పిటల్ పేరు ఏది ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర యూట్యూబ్ లో చూసి సార్ దగ్గరికి వచ్చిన. సారు ఇక్కడ ఉన్న స్టాఫ్ నిజంగా దేవుడు. నాకు ఇమీడియట్లీ ఆపరేషన్ చేసిన 10 నిమిషాలకే నాకు అన్ని మొత్తం నొప్పులను తగ్గిపోయినాయి. సార్ వెంటనే నడిపించిండు. సార్కు నిజంగా నేను ఇటువంటి హాస్పిటల్ నేను ఎక్కడ నా లైఫ్ లో కూడా చూడలేదు. దయచేసి, ఎందుకంటే మా స్టాఫ్ కూడా, అందరు స్టాఫ్ పిల్లలు కూడా, నేను మా బిడ్డలు లాంటి వాళ్ళు, ఎందుకంటే వయసులో పెద్దలు కాబట్టి బిడ్డలు లాంటి వాళ్ళు, స్టాఫ్ కూడా అనుక్షణం ఒక క్షణం కూడా మమ్మల్ని మరవకుండా చూసుకున్నారు. ఆపరేషన్ ఏం తెలియకుండా, అసలు భయపడవలసిన అవసరమే లేదు. ఏం కూడా ఆపరేషన్ అవుతుందని కూడా తెలియదు. వెంటనే సార్ నడిపిస్తాడు. ఆపరేషన్ ఒక్కటే 5 నిమిషాలలో సార్ నడిపిస్తాడు. అంత కేర్ తీసుకుంటాడు. దయచేసి మీరు ఆలోచించండి. మంచిగా సార్ మంచివాడు. సార్ మీ అందరికి సార్ మీకు జీవితాంతం నేను రుణపడి సార్, తప్పకుండా రుణపడి సార్. నాకు మీ ఫ్యామిలీ మెంబర్ చేస్తాను సార్. డాక్టర్ రమేష్ గారు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ బికాస్ ఎందుకంటే నేను మా డాడీని చూసాను ఎంత స్ట్రగుల్ అయ్యారు ఏంటనేది. చాలా స్ట్రగుల్ అయ్యారు. అసలు నైట్లో నిద్ర లేకుండా ఉన్నారు, ప్రతిరోజు నిద్ర లేకుండా ఉన్నారు. ఇప్పుడు బయట ఆపరేషన్ అంటే, ఓపెన్ సర్జరీ అంటే ఇలా అందరూ ఏమన్నారంటే బెడ్కే ఉండాల్సి వస్తుంది, ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా నువ్వు లేగవు అని చాలా మంది భయపెట్టారు. బట్ మాకు రమేష్ సార్ గారు చాలా ధైర్యాన్ని ఇచ్చి, ఏం కాదు నేను చూసుకుంటా, మీరు ధైర్యంగా ఉండండి, నేను బాధ్యత అని మాకు మాట ఇచ్చారు. అలాగే మాట నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మా డాడీ ఇలా చూస్తే. హాస్పిటల్ అడ్రస్ వచ్చి ఉప్పల్ రింగ్ రోడ్, పానిసా హాస్పిటల్. స్టాఫ్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ గా స్టాఫ్ ఏదో చాలా హాస్పిటల్లో ఏదో వచ్చామో చూసుకున్నామో అనుకుంటారు, ఏదో మాట విధంగా. బట్ ఇక్కడ మాత్రం ఒక ఫ్యామిలీ లాగా మమ్మల్ని అనుకొని బాగా చూసుకున్నారు. ఎవ్రీ మినిట్ అసలు అబ్జర్వేషన్ లో ఉంచుకొని బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ స్టాఫ్ అందరికి. మనం ఏంటంటే తనకి సివియర్ లంబార్ కెనాల్ స్టెనోసిస్ 2 లెవెల్స్ లో L3, 4, L4, 5. సో మన దగ్గర ఏంటంటే పనీషా స్పైన్ పెయిన్ ఆర్థో స్లీప్ సెంటర్ లో మనం ఈ ఎండోస్కోపిక్ స్పైన్ పద్ధతి, ఇది సరికొత్త పద్ధతి. ఇట్స్ గేమ్ చేంజర్ ఇన్ స్పైన్ సర్జరీ. అండ్ పర్టికులర్ గా మనము ఈ పనీషాలో ఏంటంటే మనం లోకల్ సెగ్మెంటల్ ఎపిడ్యూరల్, తనకి పై భాగం మొత్తం తెలుస్తుంది, కింద భాగం తెలుస్తుంది. ఓన్లీ మనం చేసే భాగం మాత్రం ఏ మాత్రం కూడా తెలియదు. సో బ్రహ్మాండంగా 2 లెవెల్స్ చేసాము. ఇమీడియట్ ఆఫ్టర్ సర్జరీ కూడా we made him to walk. That is a beauty. So even patients who are not fit for surgery కూడా బ్రహ్మాండంగా లోకల్ పద్ధతిలో గత 3 సంవత్సరాల నుండి మనం పెద్ద ఎత్తున మనం ఈ ఎండోస్కోపీ పద్ధతిలో కీవర్డ్ హార్డ్లీ ఒక లెవెల్ కు ఒక చిన్న స్టిచ్ లెస్ దెన్ ఒక 5 mm 6 mm incision, not centimeter, I am talking about mm. So that's the beauty of endoscopy. I am really thankful to all my staff. I am really proud about them, the care they take about my patients, and even patient also cooperated very well. Thank you. At least మా అందే మీకు మా అందు ఆ ఉండే కాన్ఫిడెన్స్ వల్ల కూడా ఏంటంటే యూ కుడ్ గెట్ ఇట్ ఆపరేటెడ్ హియర్. నమ్మకం అంటారు చూడండి. సో దట్స్ ఇట్. Myself, I am Dr. Ramesh Gajala. Thank you.